పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఫాతిమా జపమాల మాత మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. వారు అటులనే చేసరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోపా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండెరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని పలికెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మే నెల 13వ తారీఖున మనందరికీ ప్రియమైనటువంటి తల్లి మరియ తల్లిని ఫాతిమా జపమాల మాతగా యావత్ కథోలిక శ్రీసభ ఘనంగా కొనియాడుతూ ఉంది. వాక్యములోనికి వెళ్లే ముందుగా ఫాతిమా జపమాల మాత గురించి 2 అతి ముఖ్యమైనటువంటి మాటలు ప్రియులారా. ఫాతిమా జపమాల మాత ఫాతిమా నగరంలో లూసీ, జెసింతా, ఫ్రాన్సిసు అనే పిల్లలకి దర్శనమిచ్చినప్పుడు చాలా విషయాలు బోధించారు పిల్లారా. చాలా సత్యాలు తెలియజేశారు. రాబోయే కాలంలో జరగబోయేటువంటి సంఘటనని చాలా హెచ్చరికల రూపంలో తెలియజేశారు. వాటిలో 2 ప్రధానమైనటువంటి వాటిని మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. ఫాతిమా జపమాల మాత దర్శనం అనేటువంటిది 1917వ సంవత్సరంలో లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్కోలకి కలిగినటువంటి దర్శనం, మరియ తల్లి యొక్క దర్శనం. ఆ దర్శనంలో రాబోయే కాలంలో ఏమి జరగబోతుంది అనే చాలా విషయాలని మరియమాత ఈ పిల్లలకి ఇదిగో ఫాతిమా రహస్యాల రూపంలో ఇచ్చారు. వాటిలో 2 ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే, 1917వ సంవత్సరంలోనే మరియ తల్లి మానవులు మారు మనసు పొందకపోతే మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు అయిపోతూ ఉంది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఘోరమైన 2వ ప్రపంచ యుద్ధం వస్తుంది అని చెప్పారు. మరియమాత చెప్పినట్లుగానే 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. కారణం, మానవులలో మార్పు లేదు. 2వ రహస్యం అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, ఈ 20వ శతాబ్దములోనే పాపుగారి మీద ఒక హత్యాయత్నం జరుగుతుంది అని మరియమాత ప్రియులారా 1917వ సంవత్సరంలోనే ఫాతిమా నగరంలో హెచ్చరిక చేశారు. ఒక పాపుగారి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది అని హెచ్చరిక చేశారు. అది జరిగింది ప్రియులారా. 1981వ సంవత్సరంలో ఆలీ ఆఖా అనేటి ఒక మహమ్మదీయుడు 2వ జాన్ పాలు పాపుగారి మీద తన యొక్క పిస్తోలుతోటి బుల్లెట్ల వర్షం కురిపించాడు. పాపుగారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఫాతిమా జపమాల మాత చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాలు నెరవేరాయి, ఆ హెచ్చరికలు నెరవేరాయి. దీనిని బట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత యొక్క దర్శనం అనేటువంటిది ఈ ఫాతిమా నగరంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది శ్రీసభ చరిత్రలో ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక ఈ ఫాతిమా జపమాల మాత యొక్క చరిత్రలోనికి, జరిగిన సంఘటనలోనికి కొంచెం లోతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. 1913-14 సంవత్సరాలలో 2వ ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది. కొన్ని లక్షల మంది ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయారు, మరణించారు. అంతకంటే ఎక్కువగా ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. కాళ్ళు విరిగి, చేతులు విరిగి భయంకరమైన వేదనతో జీవిస్తూ ఉన్నారు. ప్రపంచమంతా కూడా అలజడితో నిండి ఉంది. శాంతి లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసినా కానీ యుద్ధ వాతావరణాలు, బాంబులు, పిరంగుల మోతలు ప్రియులారా. ప్రపంచం భయంగుప్పెట్లో బంధించబడి ఉంది. సాతాను యొక్క వశమైపోయి ఉంది. ఆ యొక్క సందర్భంలో ప్రియులారా 1917వ సంవత్సరం మే నెల 13వ తారీఖున 3 పిల్లలు గొర్రెలు కాసుకునేటువంటి వారు పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనేటి నగరంలో ఒక కొండ ప్రాంతంలో
గొర్రెల కాసుకుంటుండగా పేద పిల్లలు, వారి పేరు ముందుగానే చెప్పాను, లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్. ఈ పిల్లలకి ఒక రోజున అంటే మే నెల 13, 1917 సంవత్సరంలో ఒక దేదీప్యమానమైన వెలుగుతో, సూర్యకాంతి వెలుగుతో ఒక స్త్రీ వాళ్ళకి దర్శనమిచ్చింది. ప్రథమంగా వారు భయపడ్డారు, ఏ దెయ్యమో ఏ భూతమో అనుకున్నారు. కానీ ప్రియులారా, ఆ మరియ తల్లి చిరుమందహాసిగా, ప్రేమను ఒలికించేట ఒక తల్లిగా వారితో మాట్లాడటం ప్రారంభించారు. వారితో మాట్లాడి తాను ఎవరో వారికి తెలియజేశారు. ఎవరు నేను అంటే జపమాల మాతను అని పలికారు. ఫాతిమా జపమాల మాతను అని పలికారు. చాలా పేర్లు వివరించారు. ఇక్కడ ఎందుకని చాలా పేర్లను చెప్తున్నానంటే, మరియ తల్లి ప్రియులరా ఒక్కసారిగా దర్శనమిచ్చింది ఈ ముగ్గురు పిల్లలకి. మే నెల 13వ తారీఖు నుంచి అక్టోబర్ నెల 13వ తారీఖు వరకు ప్రతి నెల కూడా మధ్యలో ఒక నెల మాత్రం వేరే రోజున కనబడ్డారు. దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది పిల్లారా. అయితే ప్రతి నెల కూడా 13వ తారీఖున 6 సార్లు మరియమాత ఈ ఫాతిమా నగరంలో దర్శనమిచ్చి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రియులారా, ఈ దర్శనాలలో ఒక దర్శనములో ఈ ముగ్గురు పిల్లలు మాత్రమే కాదు, కొన్ని వేల మంది ఆ దర్శనాన్ని పొందుకున్నారు. న్యూస్ రిపోర్టర్స్, సైంటిస్టులు, చదువుకున్నటువంటి వారు, జ్ఞానులు కూడా ఆ ఫాతిమా మాత దర్శనాన్ని పొందుకున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంతకీ ఫాతిమా మాత యొక్క సందేశం ఏంటి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఫాతిమా సీక్రెట్స్, ఫాతిమా మాత రహస్యాలు అనేటువంటి కొన్ని వాటి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకున్నారు. ప్రపంచమంతా మాట్లాడుకుంది. ఫాతిమా మాత ముఖ్యంగా 3 రహస్యాలు తెలియజేసింది. అయితే ఆ తల్లి చెప్పినట్టు రహస్యాలని ఏం చేశారంటే, పాపుగారి యొక్క అనుమతితోటే ప్రజలకు తెలియచేయాలి అనే షరతు విధించారు. దానిలో ప్రియులారా, మానవాళి ఏ విధముగా ఉంది, మానవాళికి జరగబోయే ప్రమాదాలు ఏంటి, రాబోయేటువంటి అంత్యకాల సూచక క్రియలు ఏమిటి, ఏం జరగబోతున్నాయనే రహస్యాలని వాటిలో మరియ తల్లి పొందుపరచి ఉన్నారు. మొదటి 2 కూడా ఓపెన్ చేస్తారు. అందులో ఏముంది బేసిక్గా మీకు చెప్తానండి, అంతా కూడా మీకు వివరించడానికి సమయం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మానవాళి పాపాంధకారంలో మునిగిపోతూ ఉంది. నా కుమారుడైన క్రీస్తుకి దూరముగా జరిగిపోయి సాతానుకి వశమైపోతూ ఉంది. ప్రతి మానవుడు కూడా చెడుని, అదేవిధంగా అపవిత్రతని ఆహ్వానిస్తున్నాడు. మంచి కంటే చెడుకి ఎక్కువగా బానిసలైపోతూ ఉన్నారు అని పలికి మరియ తల్లి ఒక విజ్ఞాపన చేస్తూ ఉంది. మానవాళికి ఒక హెచ్చరిక చేస్తూ ఉంది. నా బిడ్డలారా, మీరు మారాలి. తన గొప్పలు ఎప్పుడు చెప్పుకోవాలా మరియ తల్లి ప్రియులారా, మీరందరూ మారి నా కుమారుని సన్నిధికి రావాలి. నా కుమారుని సన్నిధికి వచ్చి మీరందరూ కూడా ప్రేమ, శాంతి, సమాధానము, దేవుని యొక్క ఆశీర్వాదాలతో మీరు ముందుకు నడవాలి అని కోరుకుంది. కోరుకుంటూనే మానవాళికి హెచ్చరికలు చేసింది. ప్రారంభంలో ఫాతిమా సీక్రెట్స్ని అసలు ప్రజలకు చెప్పాలా వద్దా అని సంకోచించింది శ్రీసభ. కానీ తరువాత పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ ఫాతిమా సీక్రెట్స్ని మనకు తెలియజేసింది. మీరు ఇప్పుడు నెట్లో కొట్టినా కానీ, మీ ఫోన్లో ఫాతిమా సీక్రెట్స్ అని కొట్టినా కానీ, ఫాతిమా మాత ఏమి హెచ్చరికలు చేసింది అనేటువంటి సత్యాలను మనం తెలుసుకోవచ్చు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ నెట్లో ఉంటాయండి ఫాతిమా సీక్రెట్స్, మరియ తల్లి యొక్క హెచ్చరికలు. అయితే ఇక్కడ ప్రియులారా, మరియమాత యొక్క హెచ్చరికల గురించి ఒక మాట ఏమిటి అంటే, మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటాం. ఎదురుగా ఒక పెద్ద లోయ ఉంటుంది, పెద్ద ప్రమాదం ఉంటుంది. దాని దగ్గర ఒక బోర్డు ఉంటుందండి, అతి ప్రమాదకరమైన స్థలం, ముందుకు వెళ్ళవద్దు, డేంజర్, డోంట్ గో ఫార్వర్డ్ అని ఉంటుంది. దాన్ని చూసి మనం ఏం చేయాలి? ఆ హెచ్చరికను చూసి అటు వెళ్లకుండా మనం కాపాడుకోవాలి. దానికి బదులుగా మనం లేదు ఈ బోర్డు ఉండకూడదు, ఈ ప్రమాదకరమైన బోర్డు ఉండకూడదు, ఈ బోర్డును పీకివేద్దాం, ఈ బోర్డును తీసివేద్దాం, ఈ బోర్డు కనబడకుండా కప్పివేద్దాం అంటే ఏమవుతుంది? మనమే ప్రమాదంలో పడతాం. దానికి బదులుగా ఇక్కడ హెచ్చరిక ఉంది, ఈ హెచ్చరికలు వెళ్లకుండా ఉందాం అనని జాగ్రత్త పడితే ప్రాణాలు కాపాడుకుంటాం.
ఫాతిమా మాత యొక్క హెచ్చరికలు కూడా ఇంతే ప్రియులకు దేవుని బిడ్డలారా. మనలో ఎవరైతే అది జరగదలే, లేకపోతే దీన్ని నమ్మాల్సిన అవసరం లేదులే అని కప్పిపుచ్చటానికి, తోసివేయటానికి ప్రయత్నం చేస్తే ప్రియులారా, మనమే కొని తెచ్చుకుంటాం. ఇక్కడ హెచ్చరిక లేదు, ప్రమాదం జరిగే స్థలం లేదు, అక్కడ లోయ ఉన్నా కానీ, ప్రమాదం ఉన్నా కానీ, యాక్సిడెంట్లు అయ్యే ఏరియా అయినా కానీ నేను దాన్ని కప్పిపుచ్చుతాను, దాన్ని చూడను, దాన్ని పట్టించుకోనంటే ఏంటి, మన ప్రాణాలు కోల్పోతాం. ఫాతిమా మరియ మాత యొక్క హెచ్చరికలు కూడా అంతే. ఏముంది ఫాతిమా మాత యొక్క హెచ్చరికలలో? చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి మరియ తల్లి. క్రైస్తవులు అనేటువంటి వారు కూడా స్వర్గానికి వెళ్ళేవారి కంటే నరకానికి వెళ్ళేటువంటి వారు ఎక్కువ అవుతున్నారు. ఇది ఫాతిమా మాత హెచ్చరికలండి. కారణం ఏమిటి అంటే, మానవుడనేటువంటి వాడు పవిత్రతకు తిలోదకాలిచ్చి పాపం వెంట పరిగెడుతూ ఉన్నాడు అని హెచ్చరిక చేస్తుంది. ఇక్కడ పాపుగారే స్వయముగా ఆ హెచ్చరికలను బయటపరిచారు. కాబట్టి నేను అందులో ఉన్న మరొక భయంకరమైన వాస్తవాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను పిల్లలు. ఏమిటి అంటే, ఈ నరకానికి వెళ్ళేటువంటి వారిలో కొందరు మఠవాసులు, గురువులు కూడా ఉన్నారటండి. ఎంత బాధాకరమైన విషయమో చూడండి పిల్లలు. అందరూ కాదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మరియ తల్లి యొక్క సీక్రెట్స్లో పాపుగారు బయలుపరిచినటువంటి వాటిలో ఆ యొక్క మరియ తల్లి ఇచ్చినట్టు సీక్రెట్స్లో ఏమని ఉందంటే, చాలామంది క్రైస్తవులు నరక మార్గం వెంట వెళుతున్నారు. వారిలో కొంతమంది బోధకులు, మఠవాసులు, గురువులు కూడా ఉన్నారు. ఈ వాక్యాన్ని వినేటువంటి వారికి కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చండి. కానీ నేను చెప్పాను కదా, ప్రమాద హెచ్చరికని కప్పిపుచ్చితే ప్రయోజనం లేదు. మరియమాత మనందరి తల్లి. ఆమె మనకి చెడు తలపెట్టదు, కానీ హెచ్చరిక చేసి మారండ్రా బాబు అని చెప్తుంది. మీ హృదయాలను మార్చుకోండి, మీ మనసులను మార్చుకోండి అని హెచ్చరిక చేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ఫాతిమా జపమాల మాత యొక్క హెచ్చరికలని మనందరము కూడా స్వీకరించాలి, మారు మనసు పొందాలి, మన ప్రవర్తన, మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈనాడు మనం చదువుకున్న వాక్యముల ప్రియులారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో, 25, 26 వచనాలలో యేసు ప్రభు సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. మరియ తల్లి తన యొక్క యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకడైన యోహాను గారు సిలువ చెంతన ఉన్నారు. మరియ తల్లితో ఏమంటున్నా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. శిష్యునితో ఇదిగో తల్లి అని అంటున్నాడు. ఆ తల్లిని తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళాడనే వాక్యంలో ఉంటుంది. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళాను. ప్రియులారా, ఆ తల్లి మన సొంత తల్లి, మన మేలు కోరేటువంటి తల్లి, మన బాగు కోరేటువంటి తల్లి. కాబట్టే మరియమాత ఫాతిమా నగరంలో హెచ్చరికలు జారీ చేస్తుంది. వీరు ముగ్గురు కూడా పునీతులయ్యారు. లూసీ జెసింతా ఫ్రాన్సిస్కోలు. మొన్నటి వరకు కూడా వారిలో ఒక సిస్టర్ గారు అయ్యి మొన్నటి వరకు కూడా ఆమె బ్రతికింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, జరిగిన వాస్తవాలు ఇవి, చరిత్రలో జరిగినటువంటివి. డాన్సింగ్ సన్ అనేటువంటి మిరకల్, సూర్యుడు కనబడకుండా పోవటం, సూర్యుడు నాట్యం ఆడటం ప్రియులారా జరిగినట్టు వాస్తవం. కొన్ని వేల మందిని మరియ తల్లి ఆ రోజున ఆహ్వానించింది. అందరూ చూశారు దానిని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో చాలా ఉన్నాయండి తెలుసుకునే, కానీ మనకు సమయం తక్కువగా ఉంది. ఫాతిమా మాత గురించి, ఆ సీక్రెట్స్ గురించి మరొక సందర్భంలో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఒకటే హెచ్చరిక ప్రియులారా, మరియ మాత మనందరికి కూడా యేసుప్రభు తల్లిగా అప్పగించాడు. ఒక తల్లి స్థానంలో ఉండడం ఆ తల్లి మనందరిని తన బిడ్డలుగా హెచ్చరిస్తుంది. బిడ్డలారా, మీరు పాపం వైపు వెళ్ళకండి, నీతి వైపు నా కుమారుని చెంతకు రండి, చెడు వైపు వెళ్ళకండి, మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి, నా కుమారుని దగ్గరికి రండి అని హెచ్చరిక చేస్తుంది. జపమాలను జపించండి, జపమాల ద్వారా నేను ఈ లోకాన్ని కాపాడబోతున్నాను, నా కుమారుని సన్నిధికి నడిపించబోతున్నాను అని పలుకుతుంది మరియ తల్లి. ప్రియులారా, ఆ తల్లి దగ్గరికి వెళదాం. పాపాత్మల యొక్క మారు మనసు పొందటానికి కావాల్సిన శక్తినివ్వమని వేడుకుందాం. ఈ సందర్భంగా ప్రియులారా, ఫాతిమా జపమాల మాత ఆ ముగ్గురు పిల్లలతోటి ఒక ప్రార్థనని వేయించింది, నేర్పించింది, వాళ్ళకి బట్టి నేర్పించింది. ఏమిటి అంటే, జపమాల జపిస్తుండగా ప్రతి గురుతు తర్వాత కూడా పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక అని పలికిన తర్వాత, ఓనా జేసువా నా పాపమును మన్నించండి,
నరకాగ్ని నుండి నన్ను కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మీ మోక్ష రాజ్యమునకు చేర్చుకొని పొండి. ఈ ప్రార్థన ప్రియులారా ఏదో పాపు గారు, బిషప్ గారు, ఫాదర్ గారు ఇచ్చిన ప్రార్థన కాదు, ఎవరో రచించినటువంటి ప్రార్థన కాదు. ఫాతిమా జపమాల మాత లూసీ జెసింతా ఫ్రాన్సిస్కి తనే స్వయంగా వల్లెవేసి నేర్పించి ఈ ప్రార్థనని జపమాలలో జోడించాలి, మరలా ప్రార్థన చెయ్యాలి, పాపుల మారు మనసు కొరకే శక్తివంతమైన ప్రార్థన అని మరియతలు నేర్పించిన ప్రార్థన ఓనా జేసువా ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా ఆ శక్తి కలిగిన ప్రార్థనని మనందరము కూడా కలిసి జపించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నాతో మీరు కూడా 3 సార్లు ఈ ప్రార్థనను జపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఓ నా జేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మీ మోక్షరాజ్యమునకు చేర్చుకొనండి. మరొకసారి భక్తితో ప్రార్థన చేసుకుందాం. ఓ నా జేసువా, నా పాపలను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మీ మోక్షరాజ్యమునకు చేర్చుకొనండి తండ్రి. ఆమెన్. మరొకసారి పిల్లారా భక్తితో, విశ్వాసంతో ప్రార్థనలో ఉన్న పరమార్థాన్ని గ్రహించండి. యేసయ్యా, మా పాపాలను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి ప్రభువా, అందరి ఆత్మలను, ముఖ్యముగా ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలను, నీ యొక్క అవసరత ఎక్కువగా ఉన్న ఆత్మలను ప్రభువా నీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థనలో పరమార్థం. 3వసారి ముచ్చటగా భక్తితో చేతులు జోడించి ఈ ప్రార్థన ప్రార్థిస్తూ ఉండగా నీ కుటుంబంలో మరణించినటువంటి వారి కొరకు, నీ పాపముల కొరకు కూడా ప్రార్థించడానికి ప్రయత్నం చేద్దాం. మరియ తల్లితో కలిసి ప్రియులారా, ఓ నా జేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృప అత్యవసరమైన వాటిని మీ మోక్షరాజ్యమునకు చేర్చుకొని తండ్రి. ఆమెన్. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ తల్లిని మాకు తల్లిగా ఇచ్చినట్టు గొప్ప తండ్రి, ఈనాడు ఫాతిమా జపమాల మాత మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఆ తల్లి ఫాతిమా నగరంలో మానవాళికి చేసిన హెచ్చరికలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేమందరము కూడా పాపాన్ని విడిచి పవిత్రత వైపు పరిగెట్టేటువంటి బిడ్డలుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా మారు మనసు లేనటువంటి పాపుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి హృదయ పరివర్తనను, మారు మనసును నీ తల్లి ద్వారా ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ప్రత్యేకంగా ప్రభువా ఈ రోజున ప్రత్యేకంగా దుబాయ్ నగరంలో దుబాయ్లో ఉండి అయ్యా మేము ఇరుక్కుపోయాము, ప్రాబ్లమ్స్లో ఉన్నాం, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని మెసేజ్లు పెడుతున్నటువంటి ఆ 2-3 కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దుబాయ్లో ఉద్యోగం చేసుకోవటానికి వెళ్ళి కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రభువా ఎన్నో వేదనలు పొందుతున్నట్టు వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా వివాహము కొరకే ప్రభువా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఒక కుటుంబము, అదేవిధంగా యవ్వన ప్రాయమైనటువంటి ఆ యొక్క బిడ్డ మా కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉండగా వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరొక విషయం ప్రభువా, ప్రత్యేకమైన రీతిలో భర్త చనిపోయి మరి ఫిబ్రవరి నెలలో వర్ధంతిని చేసుకొని ఆ యొక్క కనుదృష్టి సరిగా లేదని అమెరికా నుంచి ప్రార్థన చేయమని అడిగినటువంటి ఆ తల్లి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ బిడ్డను దీవించండి, ఆ తల్లి యొక్క దృష్టిని దీవించమని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రత్యేకంగా వేడుకొనుచున్నాం ప్రభువా. అదే రీతిగా మరి హార్ట్ ఆపరేషన్ చేసుకుంటున్నటువంటి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నటువంటి, క్యాన్సర్ వ్యాధితో ఉన్నటువంటి బిడ్డలు లేనటువంటి వారందరి కొరకే కూడా వివిధ రకాలైన వ్యాధులతో బాధలతో ఉన్న బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉద్యోగం కొరకై ఈ రోజుల్లో ప్రత్యేకంగా మరి పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నాం, మా కోసం ప్రార్థన చేయమని మెసేజ్లు పెడుతున్నాను. వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో ఉన్నటువంటి వారి కొరకై అమ్మా తల్లి మరియమాత ఇదిగో వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా పేరు చెప్పకుండా నా యొక్క వివాహం కొరకే ప్రార్థన చేయండి స్వామి. నేను చాలా వేదనతో ఉన్నా, డిసప్పాయింట్మెంట్తో ఉన్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను వివాహ సంబంధమైన సమస్యలతోటి అని పలికినటువంటి ఆ వ్యక్తి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయతో ప్రభువా నీ కృపతో ఆ బిడ్డను దీవించండి, నీ ఆత్మశక్తిని ఆ బిడ్డకు అనుగ్రహించమని, ఆ బిడ్డను దీవించి ప్రభువా ఆ బిడ్డకు మనశ్శాంతిని, సమాధానాన్ని, శాంతిని కోరుకున్నటువంటి ఆ కోరికలను దీవించమని, ఇదిగో మా కొరకు ప్రార్థన చేయండి స్వామిని అడిగే ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మరియ తల్లి యొక్క ఫాతిమా జపమాల మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఫాతిమా జపమాల మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.